సూర్యనారాయణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ సూచించారు. మహదేవ్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ ఫోన్ కాల్స్, వాట్సాప్ లింకులు, లాటరీలు, కేబీసీ పేరుతో వచ్చే మెసేజ్లు, నకిలీ బ్యాంక్ కాల్స్ ద్వారా మోసగాళ్లు ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. ఎవరైనా అనుమానాస్పద లింకులు పంపితే క్లిక్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలని, ఓటీపీ, ఏటీఎం వివరాలు, బ్యాంకు పాస్వర్డ్లు ఎవరితోనూ పంచుకోకూడదని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు. ప్రజలు తమ చుట్టూ ఉన్న వారికి కూడా సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో సర్పంచ్ హసీనా బానో, ఉప సర్పంచ్ శ్రీజ, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ పవన్ కుమార్, శశాంక్, పోలీసులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అప్పుడు చేయాల్సింది ఫోన్ చేశారు, ఏమైంది అర్జెంట్ కావాల్సి వచ్చిందని చెప్పేసి అడిగిన ఏమైంది అని చెప్పేసి ఒక మాట అడిగితే మనం వాడితో మాట్లాడేట్టుగా ఉంటుంది, వాడు బాధ షేర్ చేసుకున్నట్టుగా ఉంటుంది, వాడికి కావాల్సిన పైసలు మనం ఇచ్చినట్టుగా ఉంటుంది. అవునా కదా? సో అవి కూడా ఫేస్బుక్లో మాట్లాడ కొన్ని నల్గొండ ఎస్పీ గారు ఉండే ఆయన ఫేస్బుక్ కూడా యాడ్ చేసి ఇదే రకంగా మెసేజ్ పంపించింది, 20,000 కావాలి, 30,000 కావాలి అని చెప్పేసి. సో ఆ ఐపీ అడ్రస్లు పట్టుకొని ఈ కొన్ని జమ్తారా అని చెప్పేసి అని బీహార్, అది కొన్ని విలేజెస్ ఉన్నాయి యూపీలో, బీహార్లో, ఈ గుజరాత్ అండ్ రాజస్థాన్లో కొన్ని విలేజ్లోని వాళ్ళు చదివింది ఇంటర్, 10th క్లాస్ ఇంటర్ ఉంటుంది కానీ వాళ్ళు ఒక గ్రూప్ ఉండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి మొత్తం ఈ ఫ్రాడ్స్ గురించి యూజ్ చేస్తున్నారు. మన వాళ్ళు చాలా మందిని పికప్ చేసారు, సైబర్ టీం వాళ్ళు చాలా మంది పికప్ చేసి చాలా మందికి పైసలు అనేది రిటర్న్ చేయడం జరిగింది. ఎప్పుడైనా కానీ మీరు సైబర్ క్రైమ్కి గురయ్యారు అని చెప్పేసి అంటే మన డిసెంబర్ 2 రోజు మన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ స్టాప్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అనేది 6 వారాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అన్ని గ్రామాల్లో తర్వాత మండల హెడ్ క్వార్టర్స్ ఈ ప్రోగ్రాంకి సంబంధించి సైబర్ అవేర్నెస్ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏంటంటే భవిష్యత్తులో ఎవరు కూడా ఈ ఆర్థికంగా నష్టపోకూడదు, ఈ సైబర్ క్రైమ్ ద్వారా ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు, దాని ద్వారా వాళ్ళ యొక్క కష్టపడి సంపాదించుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో రాజుగాకూడదు ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఇక్కడ అందరినీ గ్రామస్తులతో ఇక్కడ అందరూ కూడా చాలా చక్కగా అందరూ కూడా